ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 69వ కీర్తన 18వ వచనము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ భక్తుడు అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, ప్రభువా, నా చుట్టూ నాకు ఎంతమంది శత్రువులు ఉన్నారో, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, నాకు ఎన్ని పోరాటాలు ఉన్నాయో, నేను ఈరోజు ఎటువంటి స్థితిలో ఉన్నానో, ఏ పరిస్థితుల గుండా నేను వెళుతున్నానో సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు ప్రభువా. కింద ఒక మాట అంటారు చూడండి, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. ప్రభువా, నా మీదకి నింద వచ్చింది, నాకు సిగ్గు కలిగి ఉన్నది, నాకు అవమానం కలిగి ఉన్నది. హైదరాబాద్ ప్రాంతంలో ఏసన్న గారితో పాటు కలిసి సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు డేవిడ్ రాజయ్య గారు ఉండేవారు. వారి యొక్క కుమారులు జబరాజ్ పాస్టర్ గారు కూడా ఈ సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నారు. డేవిడ్ రాజయ్య గారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు. ఏ మాట అంటే, ఒక నింద ఒక 100 అనేవాడు ఆయన. దాని అర్థం ఏంటి అంటే, నీ మీదికి ఒక నింద వచ్చింది అంటే దేవుడు 100 ఆశీర్వాదాలు తీసుకొని వస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు పరిచర్లో కూడా నిందలు వస్తూ ఉంటాయి. అయితే ఆ నిందలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మా మీద ఈ నింద వచ్చిందండి, మేము అలాంటి వారం కాదండి, ఇలాంటి వారం కాదండి, వీడియోలు చేసి ఫోన్లు చేసి అందరికీ చెప్పాల్సిన అవసరం లే. నింద వచ్చింది కదా, ఒకవేళ అది వాస్తవం అయితే ప్రభువుని క్షమించమని అడిగి సరి చేసుకుంటే మంచిది. ఒకవేళ నువ్వు చేయని తప్పుకు నీ మీద నింద వచ్చిందనుకోండి, నువ్వు సంతోషించాలి. కారణం ఏంటి? వారు నీ మీద మోపిన నిందకు ప్రతిగా దేవుడు 100 ఆశీర్వాదాలు దేవునికి దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి నీ చుట్టూ శత్రువులు అయిపోయారు అనుకుంటున్నారా? నీ శత్రువు బలమంతటి మీద దేవునికి అధికారాన్ని ఇచ్చి వారు సిగ్గుపడి తలదించుకుని పోయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి ప్రతి విషయంలో మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.